అసలు సర్వీస్ నౌలో జాబ్ రోల్స్ ఏమేమి ఉంటాయి? సో లెట్స్ సే ఐఎమ్ ద కస్టమర్ ఎగ్జాంపుల్. ఐ హ్యాడ్ వన్ అప్లికేషన్. నాకు ఒక అప్లికేషన్ అనేది బిల్డ్ చేయాలి, సర్వీస్ నౌకి రిక్వైర్మెంట్ ఉంది. ఓకేనా? లెట్స్ సే హెచ్ఎఫ్డిసి. ఓకే, హెచ్ఎఫ్డిసి అనేది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, హెచ్డిఎఫ్సి కాకుండా హెచ్ఎఫ్డిసి అని జనరల్గా. ఈ హెచ్ఎఫ్డిసి అనే అప్లికేషన్ని నేను బిల్డ్ చేయాలి. అప్లికేషన్ మీ సర్వీస్ నౌ రిలేటెడ్ అండి. హెచ్ఎఫ్డిసి రిలేటెడ్ సర్వీస్ నౌ అప్లికేషన్ అనేది బిల్డ్ చేయాలి. అది నా రిక్వైర్మెంట్ ఎగ్జాంపుల్గా. సో యూజువల్గా హెచ్ఎఫ్డిసి నుంచి మీకు ఒక స్టాక్ హోల్డర్ అనే వాళ్ళు ఉంటారు. ఓకే, స్టాక్ హోల్డర్. ఓకే, ఆర్ బిజినెస్ ఓనర్ వాళ్ళు ఉంటారు. వీళ్ళెవరు? క్లయింట్ సైడ్, హెచ్ఎఫ్డిసి సైడ్, క్లయింట్ సైడ్ దే విల్ బి బిజినెస్ ఓనర్. ఓకే, క్లయింట్ సైడ్ బిజినెస్ ఓనర్ వాళ్ళు ఉంటారు. ఓకే, దిస్ గాయ్ విల్ బి హెల్పింగ్ అస్ టు అండర్స్టాండ్. ఇతను ఏం చేస్తాడు? బిజినెస్ ఓనరు మనకి ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తాడు. ఓకేనా? సో ఇక్కడికి వచ్చేసరికి లెట్సే మన వెండర్ బిజినెస్ ఓనర్ హెచ్ఎఫ్డిసి అయితే అది ఒక కంపెనీకి ప్రాజెక్ట్ అనేది వచ్చింది అనుకోండి. లెట్సే ఎగ్జాంపుల్గా టీసీఎస్కి ఈ ప్రాజెక్ట్ అసైన్ అయింది, హెచ్ఎఫ్డిసి అనే ప్రాజెక్ట్. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ వీ నీడ్ టు క్రియేట్ ద అప్లికేషన్. ఓకే, ఈ టీసీఎస్లో ఎవ్రీవేర్ దేర్ వుడ్ బి ద మేనేజర్స్. ఓకే, టీసీఎస్లో మేనేజర్ ఉంటారు. దేనికి రిలేటెడ్ మేనేజర్ అంటే మన సర్వీస్ నౌ ప్లాట్ఫామ్ రిలేటెడ్, మన సర్వీస్ నౌ ప్లాట్ఫామ్ రిలేటెడ్ మేనేజర్ అయితే ఉంటారండి, మేనేజర్. ఓకే, ఈ మేనేజర్ ఏం చేస్తాడంటే ఈ సర్వీస్ నౌ ప్లాట్ఫామ్ టీమ్ని మేనేజ్ చేస్తూ ఉంటాడు, వాళ్ళ రిసోర్స్ యొక్క యాక్టివిటీస్ని. ఓకే, లేదా డిఫరెంట్ క్లయింట్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు రిలేటెడ్ మేనేజర్స్, సర్వీస్ నౌ రిలేటెడ్ మేనేజర్స్. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసేసి లెట్సే హెచ్ఎఫ్డిసి అనేది క్లయింట్. ఓకే, ఇక్కడ నుంచి మేనేజర్ ఉంటారని చెప్పుకున్నాం. సో దాని తర్వాత కమ్యూనికేషన్ ఎలా ఉంటుందని అంటే మనకి డైరెక్ట్గా ఓకే సర్వీస్ నో ప్లాట్ఫామ్ రిలేటెడ్ పీపుల్, మేనేజర్ అనే వాళ్ళు డైరెక్ట్గా యూజువల్గా ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వరు ఎవరితో? క్లయింట్ వాళ్ళతో. అక్కడ మనకు ఒక రోల్ ఉంటుంది మనకి హెల్ప్ చేయడానికి, వాళ్ళే బిజినెస్ అనలిస్ట్ అండి. బిజినెస్ అనలిస్ట్ అనే రోల్ ఉంటుంది. బిజినెస్ అనలిస్ట్ అనే వాళ్ళు